మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెలిస్ట్ గ్రామ శివారులో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. బండ్లు బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పించారు. సోమవారం ఉదయం అగ్నిగుండాలు శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, యాదవ సంఘం నాయకులు అంజయ్య యాదవ్ రావెలి గ్రామంలో అందరం కలిసికట్టుగా ఉండి ఐక్యతతో మల్లన్న జాతర రేణుక ఎల్లమ్మ దుర్గమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని, మంగళవారం శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం, బుధవారం ఉదయం దుర్గామాత పోచమ్మ తల్లికి బోనాలు ఊరేగించి నైవేద్యం సమర్పిస్తామని రావెలి యాదవ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరుగుపల్లి నరేందర్ రెడ్డి, భవానీ అంజయ్య యాదవ్, బోలెబోయిన మల్లయ్య యాదవ్, బొల్లపోయిన శ్రీనివాస్ యాదవ్, మహేష్ యాదవ్, సాయిలుల్లా, పోచయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మల్లికార్జున స్వామి ఉత్సవాలు యాదవ సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఈ సనాతన కాలం నుండి వస్తుంది, పెద్దల కాలం నుండి అదేవిధంగా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ప్రతి ఒక్క యాదవులు ఈ యొక్క పండుగకు భక్తి శ్రద్ధలతోటి గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు మరి అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి మరి మల్లికార్జున స్వామి ఉత్సవాలకు హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా యాదవులు అందరము కలిసికట్టుగా ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరియు ఈ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కేతమ్మ కళ్యాణోత్సవానికి కేతమ్మ యొక్క కళ్యాణము ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఊరు మరి బంధువులు